అంతకు ముందు క్లాసెస్లో మనం కాంప్లెక్స్ నెంబర్ని ఏంటంటే కోఆర్డినేట్ ప్లేన్లో రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదమ్మా. ఆ విషయం చెప్పిన వాళ్ళు ఎవరంటే గాస్ అనే మ్యాథమెటిషియన్ ఏం చెప్పారంటే కాంప్లెక్స్ నెంబర్స్ కోఆర్డినేట్ సిస్టంలో రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పారు. అలాగే ఆ కాంప్లెక్స్ నెంబర్ని కోఆర్డినేట్ ప్లేన్లో కనుక రిప్రజెంట్ చేస్తే ఆ ప్లేన్ ఏమంటారని చెప్పాను నేను? సమిత ఆర్గాన్ ప్లేన్ సార్. వెరీ గుడ్. మళ్ళీ దానికి మరో పేరు? కాంప్లెక్స్ ప్లేన్. దానికి మరో పేరు చెప్పానమ్మా? రెండే కదా సార్. దాన్నే మనం జెడ్ ప్లేన్ అని కూడా అంటామమ్మా. ఏమా? వెరీ గుడ్. కాంప్లెక్స్ ప్లేను, జెడ్ ప్లేను లేదా ఆర్గాన్ ప్లేన్ కూడా అనొచ్చు మనం. ఏమా? అయితే ఇప్పుడు ఆ ఆర్గాన్ ప్లేన్లో ఒక కాంప్లెక్స్ నెంబర్ని ఎలా డినోట్ చేయొచ్చు అంటే ఇది తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లో ఎప్పుడు ఇచ్చాడంటే 2014లోనో 15లోనో ఎప్పుడు ఇచ్చాడు ఏమండి. కాబట్టి ఈ క్వశ్చన్ 2 మార్క్స్ ఇచ్చాడు, అందులో ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా చెప్పుకుందాం మనం ఒకసారి. వాడు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే find the representation of 2 plus 3i in ఆర్గాన్ ప్లేన్ లేదా కోఆర్డినేట్ సిస్టమ్ అని కూడా అడుగుతాడు, లేదా కోఆర్డినేట్ యాక్సిస్ అని కూడా అడుగుతాడు, లేదా జెడ్ ప్లేన్ అనొచ్చు, లేదా కాంప్లెక్స్ ప్లేన్ అని కూడా అనొచ్చు. ఏదైనా అడగచ్చు వాడు. ఆర్ కాంప్లెక్స్ ప్లేన్ ఎలా రిప్రజెంట్ చేస్తామని అడుగుతాడు. అప్పుడు మీరు దీనికి ఆన్సర్ ఏం రాస్తారంటే ఈ 2 plus 3i మనం ఎలా తీసుకుంటాం? మనం పాయింట్ కింద రిప్రజెంట్ చేయాలంటేను కోమలి నేను అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ నేనే చెప్పేశాను. 2 plus 3i ఎలా తీసుకుంటాము మనం? x plus iy సార్. కాదమ్మా, నేను పాయింట్ కింద రిప్రజెంట్ చేయాలంటే 2 plus 3i ఎలా తీసుకోవాలి నేను? z is equal to అమ్మా z is equal జెడ్ ఈక్వల్ తీసుకుంటామమ్మా, కానీ మరి దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? మరి 2 types ఆఫ్ డెఫినేషన్స్ చెప్పుకున్నాం కదా. 2 type ఆఫ్ డెఫినేషన్స్ చెప్పుకున్నాం కదా కాంప్లెక్స్ నెంబర్ కి. ఏంటి డెఫినేషన్స్? కోమలి సార్. కాంప్లెక్స్ నెంబర్ భాస్కర్ జైద్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం మనం? అంటే ఇక్కడ ఎలా తీసుకుంటాం అంటే 2 plus 3i ఈక్వల్ టు మనం పాయింట్ కింద తీసుకుంటాం అమ్మా. 2, 3 అనే పాయింట్ కింద తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ లెట్ దీన్ని నేను p అనుకుంటాను. దట్ ఈస్ 2 plus 3i represents the point p2, 3. దీని నుండి దీన్ని మనం ఆర్గాన్ ప్లేన్ రిప్రజెంట్ చేయాలి కాబట్టి x y p2, 3 అంటారు కదా. ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, 3 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161
3. X యాక్సిస్ మీద ఏమో 2 యూనిట్స్, y యాక్సిస్ మీద ఏమో 3 యూనిట్స్. కాబట్టి ఇది అవుతుందమ్మా. మీరు ఇక్కడ డాట్స్ కింద పెట్టుకున్నాం. నేను మొత్తం లైన్ అంతా డ్రా చేస్తాను కలిపి, అలా కాకుండా డాట్స్ కింద డ్రా చేసిన పెట్టుకో. ఇది ఏమవుతుంది, P2,3 అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఏమవుతుందంటే పాయింట్ 2,0 అవుతుంది. ఇది x యాక్సిస్ మీద y కోఆర్డినేట్ 0 కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే 0,3 అవుతుంది. ఏమండి ఇలా రాయడం ఒకటి. అలాగే రెండో క్వశ్చన్ ఏమంటాడంటే 2 - 3a లేదా -2 + 3a -2 + 2y -2 + 2y. దీనికి కూడా సొల్యూషన్ ఏమవుతుందంటే -2 + 2y represents the point -2, 2. q - 2, 2. మరి దీన్ని మనం ఏం చేద్దాం అంటే ఇందులో ఎప్పుడు చేద్దాం. ఇక్కడ 0, ఇది -1, -2, -1, -2, -2, 2 కాబట్టి ఇక్కడ వస్తున్నాము. ఇక్కడ పాయింట్ వచ్చేటప్పటికి -2,0 అవుతుంది. ఇది పాయింట్ -2,2 అవుతుంది. ఇదేమో 0,2 అంతే. నెక్స్ట్ నెక్స్ట్ ఈసారి ఎక్సైజ్ 1DM. ఎగ్జాంపుల్స్ అన్నీ అయిపోయినాయి కదమ్మా ఎక్సైజ్ సి ముందు అయిపోయినాయి సార్. ఇప్పుడు ఎక్సైజ్ 1D అమ్మా. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాడు ఏమన్నాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ ది పాయింట్స్ అని చెప్పి పాయింట్స్ ఇచ్చాడు ఇన్ ది ఆర్గాన్ ప్లేన్ అంటున్నాడు. ఇప్పుడు వాడు ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి పాయింట్స్ ఇండికేట్ చేస్తే మనకి ఏ పాయింట్స్ వస్తాయి? 7,7 అనేది ఒక పాయింట్, 7, -7 అనేది ఒక పాయింట్. వాడు ఏమడుగుతున్నాడు, ఈక్వేషన్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది పాయింట్స్ అంటాడు. ఈ రెండు పాయింట్స్ ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ అడుగుతున్నాడు. కాబట్టి గివెన్ పాయింట్స్ ఆర్ అని చెప్పి తీసేసుకుంటాం. అలా అయినా తీసుకోవచ్చు, లేదంటే ఎలా రాయొచ్చు అంటే గివెన్ కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్పి 7 + 7i, 7 - 7i రిప్రజెంట్స్ ది పాయింట్స్ అని చెప్పి అలా కూడా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. కాబట్టి గివెన్ పాయింట్స్ సార్ ఏమనుకుంటా అంటే నేను ఏ 7,7 బి 7, -7 అని చెప్పి తీసుకోవచ్చు. లేదంటే ఇంకో రాయొచ్చు అని చెప్పాం, ద గివెన్ కాంప్లెక్స్ నెంబర్ 7 + 7i, 7 - 7i రిప్రజెంట్స్ ది పాయింట్స్ ఏ 7,7 బి 7, -7 అని కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వీడు ఏమడిగాడు, ఈ ఏబి లైన్ సెగ్మెంట్ కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ అడిగాడు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చెప్పండి మణికంఠ సార్. ఈ ఏబి లైన్ సెగ్మెంట్ కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చేస్తాం? మిడ్ పాయింట్ ఎవరికి మిడ్ పాయింట్? ఏబికి. ఆ ఏబికి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏం చేయాలి?
ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, పర్పెండిక్యులర్ బైసెక్టర్ అన్నాడు అంటే sir. పర్పెండిక్యులర్ ఉండాలి, బైసెక్ట్ అయి ఉండాలి. బైసెక్ట్ అవుతుంది కాబట్టి మిడ్ పాయింట్ అన్నాం. మరి పర్పెండిక్యులర్ గా ఉండాలంటే ఏం చేయాలి? స్లోప్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎవరికి? ఏబి బాక్స్. ఏబికి స్లోప్ ఫైండ్ అవుట్ చేసి దానికి పర్పెండిక్యులర్ గా ఉండే స్లోప్ ఈక్వేషన్ తీసుకోవాలి, స్లోప్ తీసుకోవాలి. అప్పుడు ఆ స్లోప్ వచ్చిన తర్వాత మనకి మిడ్ పాయింట్ కూడా ఉంటుంది కాబట్టి దాని ద్వారా పాస్ అయ్యే ఈక్వేషన్ కావాలి. మరి పాయింట్ స్లోప్ ఉన్నప్పుడు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? పాయింట్ సిస్టమ్. అదే పాయింట్ స్లోప్ ఫార్ములా సార్. అంతే. వెరీ గుడ్. కాబట్టి ముందు మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాం. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి బార్ ఈక్వల్స్ x1 plus x2 by 2 y1 plus y2 by 2 కాబట్టి 7 plus 7 by 2 7 minus 7 by 2 ఫార్ములా ఇక్కడ రాయట్లేదు నేను. కావాలంటే మీరు రాసుకోండి. x1 plus x2 by 2 y1 plus y2 by 2 అని రాసుకుని x1 y1 x2 y2 అని చెప్పి రాసుకోండి. ఫార్ములా రాస్తే అది రాయండి. ఇప్పుడు దీనికి డయాగ్రామ్ ఎలా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది. ఏ ఇదేమో బి, ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్, ఇదేమో మిడ్ పాయింట్, ఇదేమో ఏ 7,7, డి 7,-7. ఈ మిడ్ పాయింట్ వచ్చేటప్పటికి 7 + 7 అంటే 14/2, 7 - 7 అంటే 0/2 అంటే 7,0 అండి. 7,0 ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఏమన్నా అంటే సి అనే ఏదో అనుకుందాం. లెట్ సి ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి బార్ అనుకుందాం. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? పర్పెండిక్యులర్ స్లోప్ కావాలి కాబట్టి స్లోప్ ఆఫ్ ఏబి బార్ ఈక్వల్స్ y2 - y1 by x2 - x1 కాబట్టి y2 - y1 అంటే -7 - 7 by x2 - x1 అంటే 7 - 7. ఏమండి? అంటే మనకు -14/0 వచ్చింది అంటే ఇన్ఫినిటీ. దాన్ని ఎలాగైనా రాసుకోవచ్చు, మనం 1/0 అని కూడా రాసుకోవచ్చు, ఇన్ఫినిటీ. కాబట్టి దీనికి పర్పెండిక్యులర్ గా ఉండే స్లోప్ కావాలనుకోండి, ద స్లోప్ ఆఫ్ ది పర్పెండిక్యులర్, లేదా పని చేద్దాం, ద ఈక్వేషన్ ఆఫ్ perpendicular bisector of AB bar is formula ఏమవుతుంది? y minus y1 equal to -1 by slope of AB bar into x minus x1. ఇక్కడ మరి ఈక్వేషన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే పాయింట్ ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది? 7,0 తో పాస్ అవుతుంది కాబట్టి ఇది x1, ఇది y1. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే y - 0 equal to -1 by స్లోప్ ఆఫ్ ఏబి బార్ అంటే ఇన్ఫినిటీ ఇంటూ x - 7 అంటే 1/∞ అంటే 0 కాబట్టి 0 × x - 7 y - 0 ఈక్వల్ టు దీని నుండి y = 0. అర్థమవుతుందండి మీకు? అర్థమైంది అందరికీ? Yes, sir. ఇదండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ జాయినింగ్ ది పాయింట్స్ అన్నాడు. ఇది ఆర్గాన్ ప్లేన్. మీకు మ్యాటర్ గివెన్ పాయింట్స్ అని చెప్పినా రాసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు రాస్తాను చూడండి, అలాగైనా రాయొచ్చు, ఎలా అయినా రాయొచ్చు. గివెన్ complex numbers -9 + 16i, 6i, 11 - 4i represents the points a -9,6, b 11, -4. ఇంత మ్యాటర్ మాకు ఎందుకు సార్ ఇబ్బంది అనుకుంటే కనుక గివెన్ పాయింట్ సార్ అని చెప్పి ఏ -9,6 అంటారు, బి ఏమో 11, -4 అని చెప్పి రాస్తారన్నమాట. తర్వాత వాడు ఏమడిగాడు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్
ఆఫ్ ది స్ట్రైట్ లైన్ జాయినింగ్ ది పాయింట్స్ అంటాడు. ఇటు 2 పాయింట్స్ ని జాయిన్ చేసే లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. బాబు కార్తికేయ ఈక్వేషన్ ఫార్ములా ఏమవుతామా? కార్తికేయ 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 మాట్లాడవే. నెక్స్ట్ కృష్ణ. ఉచ్చిరాజు. సార్ 2 పాయింట్స్ ని జాయిన్ చేసే లైన్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? సార్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? ఏంటి సార్? 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు లైన్ ఫార్మ్ చేయడానికి ఫార్ములా ఏంటి? వెనక అందిస్తున్నట్టున్నారు సార్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ ఫార్మ్ చేయడం రాదా? ఉచ్చిరాజు. y2 minus y1 by x2 minus x1 into సరిగ్గా చెప్పు, గట్టిగా చెప్పు. ఏంటి ఫార్ములా బుచ్చిరాజు? y2 minus y1 by x2 minus x1 into x. 2 పాయింట్స్ ఫార్మ్ అదేనే చెప్పుకున్నాం మనం బుచ్చిరాజు. చూడండి ఎంత బ్లైండ్ గా ఉందో మీ మైండ్. y minus y1 is equal to m into x minus x1. మళ్ళీ m అంటే ఏంటి ఫార్ములా? y2 minus y1 by x2 minus x1. మరి అది అందులో సబ్స్టిట్యూట్ చేసి చెప్పు ఫార్ములా ఏమవుతుంది? 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. మరి 2 మార్క్స్ సమ్ ఇచ్చినా లేకపోతే ఎన్నోసార్లు చేసాం ఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం. మరి అది కూడా అంత బ్లైండ్ గా ఆలోచిస్తే ఎలాగే? కరోనా దెబ్బకి మైండ్ అంతా బ్లైండ్ అయిపోయింది అందరికీనే. కాదు సార్, నేను క్లాస్కి ఇప్పుడే వచ్చాను సార్, ఏం అడుగుతున్నారో అర్థం కాలేదు సార్, అందుకే సార్. రావే. ఇప్పటి వరకు ఫోన్ లేదు సార్, అందుకని సార్. అవునా? సరే చూడండి, వాడు అడిగింది ఏంటంటే ఈ పాయింట్ 2 పాయింట్స్ ద్వారా ఫామ్ అయ్యే లైన్ ఈక్వేషన్ అడిగాడు కాబట్టి x1 y1 x2 y2 అనుకుంటున్నానమ్మా. ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏబి, ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏబి ఈజ్, ది లైన్ అని రాయక్కర్లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ద ఈక్వేషన్ ఆఫ్ ఏబి లైన్ ఈజ్ ఏమవుతుంది ఫార్ములా? y minus y1 ఈక్వల్ టు y2 minus y1 by x2 minus x1 into x minus x1. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే y minus y1 అంటే y minus 6 ఈక్వల్ టు y2 minus y1 అంటే minus 4 minus 6 by x2 minus x1 అంటే 11 plus 9 into x minus x1 x plus 10 x plus 9 అవుతుంది. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే y minus 6 ఈక్వల్ టు ఇది మైనస్ 10 అవుతుందమ్మా, ఇది 20 అవుతుంది, x plus 9 ఇదేమో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2y minus 12 ఈక్వల్స్ మైనస్ x minus 9 అవుతుంది. మొత్తం వాల్యూ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే x plus 2y minus 12 plus 9 ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే x plus 2y minus 3 ఈక్వల్ టు 0 అవుతుంది. ఏమంటే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, అదే మన సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ లో సెకండ్ అయిపోయింది, సెకండ్ క్వశ్చన్ చూడండి సార్. z equal to x plus iy and if the point p in the organ plane represents z, then the locus, then describe geometrically the locus of z satisfying the equations అని చెప్పి ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం ముందు చేసాం. ఆ z ప్లస్ x ప్లస్ iy రాసుకోవడం, వాడు ఇచ్చిన ఏదైతే ఇచ్చాడో వాల్యూ ఆ వాల్యూ సింప్లిఫై చేసుకోవడం, మనకు ఒక లోకస్ వస్తుంది, అంటే జామెట్రికల్ ఫిగర్ వస్తుంది, అదేంటో రాయడం.
కాబట్టి ఇందులో ఏం చేస్తానంటే నేను హలో ఏమో వినిపించట్లేదా? వినిపిస్తుంది సార్. మరి ఏమో ఏమైంది మధ్యలో మరి? అదే కార్తికేయ వినిపించట్లేదే? అనుకుంటా సార్. కార్తికేయ నీకు నెట్వర్క్ సరిగ్గా లేదా? ఏమండి సెకండ్ క్వశ్చన్ ఏం చేస్తారంటే జెడ్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఐవే రాసుకుని అది సింప్లిఫై చేసుకుని అక్కడ ఇచ్చిన కండిషన్ అదే దాన్ని బట్టి ఫాలో అయితే మనం ఏమవుతుందంటే మనకు జామెట్రికల్ ఫిగర్ వస్తుంది, అదే లోకస్ అవుతుంది. కాబట్టి పని చేయండి, ఇక్కడ వరకు రాయండి, ఇడిగా రాయండి, ఆ సమస్య చెప్పుకుందాం. చెప్పింది అర్థమవుతుందమ్మా? ఏదో మొహమాటానికి రూపుతున్నారే, అది అర్థమవుతుందంటున్నారే? భాస్కర్ ఏమైపోయాడు మనిషికి అంటే అసలు ఉన్నాడా? భాస్కర్ భాస్కర్ హలో సార్ భాస్కర్ కానీ యాక్ట్ చేస్తారమ్మా, చేయండి చెప్తాను. భాస్కర్ రాకుండా మానరు కదా. అమ్మ ఇక్కడ వాడు ఇచ్చింది ఏంటంటే వాడు ఏమడుగుతున్నాడంటే క్వశ్చన్ జెడ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ ఐవ్ అనేదేమో జెడ్ అనే పాయింట్ రిప్రజెంట్ చేసి అదే మన పి అనే పాయింట్ రిప్రజెంట్ చేస్తే ఆర్గాన్ ప్లేన్ లో వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే వాడు ఇచ్చిన ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే జెడ్ మనం తీసుకుంటే జెడ్ అనేది వాడు ఇచ్చిన ఈక్వేషన్ సాటిస్ఫై చేసి తీసుకుంటే వచ్చే జామెట్రికల్ ఫిగర్ ఏమవుతుంది అనేది అడుగుతున్నాడు, అంటే లోకస్ ఫైండ్ చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేయండి, సెకండ్ క్వశ్చన్ జెడ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ ఐవ్ అని చెప్పి ఇస్తున్నాను. వాడు ఇచ్చింది ఏంటంటే గివెన్ 2 into mod z minus 2 equal to mod z minus 1 అని చెప్పించాడు. కాబట్టి z ప్లస్ లో ఎక్స్ ప్లస్ ఐవే రాస్తే ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 2 ఈక్వల్ టు mod ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 1 అవుతుంది. ఇక్కడ ఎక్స్ మైనస్ 2 ఒక టర్మ్ కింద ప్లస్ ఐవై ఈక్వల్ mod ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఐవై కింద తీసుకుంటాం. ఇప్పుడు mod ఎక్స్ ప్లస్ ఐవై అంటే ఫార్ములా ఏంటి కార్తికేయ? mod ఎక్స్ ప్లస్ ఐవై రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. వెరీ గుడ్. కాబట్టి ఇది ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 హోలీ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. అలాగే ఇదేమో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 హోలీ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశారు అనుకోండి, చేస్తే ఇది 4 into స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాం. ఎక్స్ మైనస్ 2 హోలీ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ మైనస్ 1 హోలీ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది సింప్లిఫై చేస్తే 4 into x square plus 4 minus 4x plus y square equals x square plus 1 minus 2x plus y square అమ్మ. ఇప్పుడు మళ్ళీ 4 తో మల్టిప్లై చేసి చేస్తే 4x స్క్వేర్ తర్వాత ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 16x ప్లస్ 16 మొత్తం వాల్యూస్ రైట్ సైడ్ తీసుకొస్తే లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 ఈక్వల్ టు 0 అన్న. దీని నుండి మనకి 4x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అంటే 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ తర్వాత మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 ఈక్వల్ టు 0 అన్నమాట. 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 3x స్క్వేర్, 4y స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే 3y స్క్వేర్, మైనస్ 16x ప్లస్ 2x అంటే మైనస్ 14x వస్తుందన్నమాట. అలాగే 16 మైనస్ 1 అంటే 15 అవుతుందన్నమాట ఈక్వల్ టు 0. ఏమా నెక్స్ట్ ఇప్పుడు ఈసారి
ఇది సింప్లిఫై చేస్తే 3 తో డివైడ్ చేసాం అనుకోండి మొత్తం ఈక్వేషన్. తో డివైడ్ చేస్తే x² + y² - 14/3 × x +5 = 0 వస్తుంది. ఇది ఏ రిప్రజెంట్ చేస్తుందంటే సర్కిల్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. దీని యొక్క సెంటర్ ఏమవుతుందంటే -14/3 అంటే +14/3/2 అంటే 7/3 అవుతుంది, 0 అవుతుంది. ఏమండి అంటే ఇది ఇట్ represents a circle with center. మీకు సెంటర్ ఏంటి ఫార్ములా చెప్పాను కార్తీక్? సార్ జనరల్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఏంటి ఫార్ములా? x² + y² + 2gx + 2fy + c = 0 సార్. అయితే మరి సెంటర్ ఏమవుతుంది దానికి? సెంటర్ తెలియదు మర్చిపోయాను సార్. G అంటే -14/3 అవుతుందమ్మా. G అంటే 7/3 అవుతుంది. దాని నుండి -G అంటే 7/3, -f అంటే 0. ఏమండి? అండ్ రేడియస్ r = √g² + f² - c కాబట్టి 14/3 -14/3 హోల్ స్క్వేర్ +0² -c అంటే 5 అమ్మా. 196/9 అమ్మా ఏంటమ్మా? -45/9 45 తీస్తే 1 5 1 నిమిషం చిన్న మిస్టేక్ ఏదో వచ్చింది, ఒక నిమిషం. ఏమో ఇది క్వశ్చన్ లో ఒక మిస్టేక్ ఏదో ఉంది, అది చూద్దామండి. తర్వాత క్వశ్చన్ చూడండి. ఇది క్వశ్చన్ పెండింగ్ లో పెట్టండి. క్వశ్చన్ లో మిస్టేక్ ఉంది. ఎందుకంటే మీరు అక్కడ ఆన్సర్ లో గమనిస్తే x² + y² - 6x + 7 ఇచ్చాడు. ఇక్కడ అసలు 6x అనేది రావట్లేదు. అంటే ఇక్కడ -2x + 2x అయింది అనుకోండి, మనకి ఇక్కడ ఇటువైపు వచ్చేటప్పటికి 18x అవుతుంది. అప్పుడు డివైడ్ చేస్తే 3 తో 6x వస్తుంది. కానీ ఇక్కడ -2x ఎలా వస్తే +2x అవుతుంది కాబట్టి అలా అవ్వట్లేదండి. చూద్దాం ఒకసారి. క్వశ్చన్ తప్పు ఉంది, నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను అది. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి. వాడు ఇచ్చింది ఏంటంటే గివెన్ ఇమేజ్ ఆఫ్ z² = 4 అని ఇచ్చాడు. ఇమేజ్ ఆఫ్ z² అంటే ఇమేజ్ ఆఫ్ x + iy హోల్ స్క్వేర్ = 4. దీని నుండి ఇమేజ్ ఆఫ్ ప్రతిసారి ఇమేజ్ అని రాయక్కర్లేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇదంతా తీసేసి ఏం చేస్తారంటే z² = x + iy హోల్ స్క్వేర్ తీసుకోండి. x² + i² y² + i × 2xy. ఇది మళ్ళీ ఏమవుతుందంటే x² - y² + i × 2xy అవుతుంది. ఇది z². వాడు ఏమన్నాడు? ఇమేజ్ ఆఫ్ z² = 4 అన్నాడు. గివెన్ ఇమేజ్ ఆఫ్ z² = 4. కాబట్టి ఇమేజ్ ఆఫ్ z² అంటే ఇమేజినరీ పార్ట్ ఆఫ్ z² అంటే ఏంటి? ఇక్కడ 2xy = 4 అవుతుందన్న. దీని నుండి ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే xy = 2 అవుతుందన్న. ఈ xy = 2 ఈక్వేషన్ ఏమంటాం అంటే మనం రెక్టాంగులర్ హైపర్బోలా అంటాం. ఇట్ రిప్రజెంట్స్
it represents a rectangular hyperbola. A rectangular hyperbola. A rectangular hyperbola. ఇది రాయకండి, ఇది మిస్టేక్ ఉంది. రెక్టాంగులర్ హైపర్బోలా. ఏమా నెక్స్ట్ తర్వాత ఫోర్త్ క్వశ్చన్. ఆర్గాన్ ఆఫ్ z - 1 / z + 1 = π/4 ఇచ్చాడు కాబట్టి ముందు z - 1 / z + 1 ఫైండ్ అవుట్ చేస్తాం. z - 1 / z + 1 = x + iy - 1 / x + iy + 1 అవుతుంది. దీన్ని మళ్ళీ మనం x - 1 + iy x + 1 + iy అవుతుంది. ఏమా ఇప్పుడు దీన్ని మనం రేషనలైజేషన్ చేస్తే x - 1 + iy x + 1 + iy ఇంటూ x + 1 - iy x + 1 - iy అవుతుంది. డినామినేటర్ లో a² - b² అవుతుంది కాబట్టి x + 1 హోల్ స్క్వేర్ - i² y². న్యూమరేటర్ లో ఈ రెండు మల్టిప్లై చేస్తే x - 1 × x + 1 అంటే x² - 1, అలాగే x - 1 × -iy అంటే -iy × x - 1 ప్లస్ iy × x + 1, తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ -i² y². నెక్స్ట్ ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే x² - 1, నెక్స్ట్ ఇదేమో -i² అంటే +1 కాబట్టి +y². ఇక్కడ ఈ రెండిట్లో iy కామన్ తీస్తే +iy ఇంటూ x + 1, ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేసాం అనుకోండి, అబ్బా iy కామన్ తీస్తే x + 1 వచ్చింది. ఇక్కడ iy కామన్ తీస్తే మైనస్ ఉండిపోతుంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తే -x + 1 by x + 1 హోల్ స్క్వేర్ -i² అంటే +1 కాబట్టి +y². ఏమండి ఇది సింప్లిఫై చేస్తే x క్యాన్సిల్ అయిపోతుంది. అంటే x² + y² - 1 ప్లస్ 1 + 1 అంటే 2 కాబట్టి i × 2y బై x + 1 హోల్ స్క్వేర్ + y² అవుతుంది. వాడు ఇచ్చింది ఏంటి, ఆర్గాన్ ఆఫ్ z - 1 / z + 1 = π/4 అని చెప్పించాడు. x² + y² - 1 x + 1 హోల్ స్క్వేర్ + y² ప్లస్ i × 2y x + 1 హోల్ స్క్వేర్ + y² అమ్మ. ఇప్పుడు వాడు ఇచ్చింది ఏంటంటే గివెన్ ఆర్గాన్ z - 1 / z + 1 = π/4 అంట. అంటే ఆర్గాన్ z అంటే ఫార్ములా ఏంటి, మన రామచంద్రరావు సార్ z = x + iy అని తీసుకున్నప్పుడు ఆర్గాన్ z అంటే మైనస్ ఆర్గాన్ జెడ్. అసలు ఆర్గాన్ z ఏంటి, పోనీ ఆర్గాన్ z ఏమంటారు రామచంద్రరావు? మీరు అసలు అయిన తర్వాత క్లాస్ చేస్తున్నారండి, చేయకుండా యాక్ట్ చేస్తే యాక్ట్ చేసినట్టు ఉంటుందమ్మా. చూసుకోండి అట్లా ఖాళీ తీసిన తర్వాత మాత్రం వాయింపు గట్టిగా ఉంటుంది. ఏమో చెప్పింది ఏదో యాక్ట్ చేస్తున్నారు అంతే. ఏమవుతుంది రామచంద్రరావు? రామచంద్రరావు సార్ ఏమవుతుంది, ఆర్గాన్ z అంటే ఏంటి, ఆర్గాన్ z కి మరో పేరేంటి? మరి చదవండి అని చెప్తున్నాను, చెప్పినవన్నీ చదవండి అని చెప్తున్నాను. ఇంకేటమ్మా ఇంటర్మీడియట్ సెకండరీకి వచ్చిన తర్వాత కూడా మారిపోతే ఎలాగ ఇంకెప్పటికైనా మనుషులు?
వినిపించిందేటి బాగానే, తెలిసిందేటి బాగానే. సరే నా నుంచి వినిపిస్తుంది సార్. వినిపిస్తే ఎందుకు చెప్పవు సమాధానం? సార్ అప్పుడే కదా సార్ పిలిచారు. క్వశ్చన్ అడిగాను, దానికి సమాధానం చెప్పలేదని అడుగుతున్నాను, పిలవడం గురించి కాదు. tan వర్స్ ఎలా వస్తే tan అవుద్దాం, tan π/4. tan π/4 అంటే 1 అమ్మాయి, 2y/x² + y² - 1 = 1 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2y = x² + y² - 1 అవుతుంది. దీన్ని మనం రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే x² + y² - 2y - 1 = 0. ఇది సర్కిల్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇట్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్. ఇట్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్ విత్ సెంటర్. ఇక్కడ 2g అంటే ఇక్కడ x టర్మ్ లేదు కాబట్టి 0 అయిపోతుంది. అలాగే 2f అంటే -2, f అంటే -1 అవుతుంది. -f కాబట్టి ఫార్ములాలో +1 అవుతుంది. అండ్ రేడియస్ r = g² + f² - c కాబట్టి 0 + 1 + 1 అంటే √2 యూనిట్స్. రాసుకోండి. ఇది రాయకండి, తప్పు ఉంది క్వశ్చన్. స్పీడ్గా రాయండి. సార్ రైట్ సైడ్ కనిపిస్తుంది. అమ్మ అక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ వాడు క్వశ్చన్ ఏమన్నాడు అక్కడ, సో దట్ ది పాయింట్స్ ఇన్ ది ఆర్గాన్ డయాగ్రామ్ రిప్రజెంటెడ్ బై ది కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్పి కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చాడు. ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ అన్నాడు. నేను ఏం చేశానంటే గివెన్ కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్పి వాడు ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకున్నాను. ఇవి ఏ పాయింట్స్ రిప్రజెంట్ చేస్తాయి? 2, 2, అలాగే b ఏమో -2, -2, c ఏమో -2√3, 2√3 అని తీసుకున్నాను. ఇప్పుడు ఈక్వలేటర్ ట్రయాంగిల్ రిప్రజెంట్ చేయాలి అంటే మనం డిస్టెన్స్ ని బట్టి చెప్తాం అది వెర్టిసెస్ అవుతాయా అవ్వా అనేది. కాబట్టి ఏబీ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఏబీ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే x2 - x1 హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్ కాబట్టి ఇది ఏమవుతుందంటే స్క్వేర్ ఆఫ్ -2 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే -2 - 2 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ స్క్వేర్ ఆఫ్ -2 - 4 కదా, -4 హోల్ స్క్వేర్ అంటే 16 + 16 అంటే దట్ ఈక్వల్స్ √32 యూనిట్స్. అలాగే బీసీ = స్క్వేర్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ అంటే -2√3 + 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే 2√3 + 2 హోల్ స్క్వేర్. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి? 2 × a² + b². కాబట్టి స్క్వేర్ ఆఫ్ ఇది a ఇది b అనుకుందాం. 2 × a² + b² కాబట్టి 2 × a² అంటే 2² + b² అంటే 2√3 హోల్ స్క్వేర్. ఇప్పుడు సింప్లిఫై చేస్తే √2 × 4 + 2² అంటే 4, 4 × 3 అంటే 12 అండి. దట్ ఈక్వల్స్ 2 × 16 అంటే √32 యూనిట్స్. తర్వాత సిఏ ఫైండ్ అవుట్ చేయండి. సిఏ అంటే x2 - x1 హోల్ స్క్వేర్ అంటే ఎలా అయినా తీసుకోవచ్చు, అలా అయినా తీసుకోవచ్చు. సిఏ 2 + 2√3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 2√3 హోల్ స్క్వేర్ అని తీసుకుంటే మళ్ళీ ఇది ఏ ఫామ్ లో ఉంది? a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ అంటే 2 × a² + b² కాబట్టి 2 × a² అంటే 2² ప్లస్ b² అంటే 2√3 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్స్ స్క్వేర్ ఆఫ్ 2 ×
4 ప్లస్ 4 into 3 అంటే 12. 2 into 16 అంటే √32 units. Therefore, AB equal to BC equal to CA. Therefore, the points, the given points are vertices of an equilateral triangle. Vertices of an equilateral triangle. An equilateral triangle. ఏమా నెక్స్ట్ తర్వాత ఫోర్త్ క్వశ్చన్ కూడా మిస్టేక్ ఉంది, అది ఆన్సర్ రాదు, అది వదిలేండి. తర్వాత సెకండ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. ఇంతకు ముందు చెప్పాను కదా 4 మార్కులు, ఇందులో ఇవన్నీ ఇంపార్టెంట్ ఎక్సెప్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఫస్ట్ ఏమంటాడు వాడు, ఇఫ్ Z3 minus Z1 by Z2 minus Z1 is a real number, so that the points represented by the complex numbers Z1, Z2, Z3 are collinear అంటాడు. కొలీనియర్ అవ్వాలంటే కండిషన్ ఏంటి బాబీ? కొలీనియర్ అవ్వాలంటే కండిషన్ ఏంటి సార్? కొలీనియర్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? అదే ఏసీ గ్రేటర్ దాన్ ఏబి ప్లస్ బీసీ సార్. ఏసీ గ్రేటర్ దాన్ ఏబి ప్లస్ బీసీ ఎవరు చెప్పారు? అదే సార్ 3 లైన్స్ 3 సైడ్స్ కండి సార్. ఆ కొలీనియర్ అంటే ఏంటి డెఫినేషన్? సేమ్ పాయింట్ మీద పాస్ అవడం. సరిగ్గా చెప్పు డెఫినేషన్. ఒకే లైన్ మీద ఏంటి పాయింట్స్, ఒక పాయింట్ మీద అన్ని లైన్లు పాస్ అవడం సార్. ఓ పాయింట్ మీద లైన్ పాస్ అవడం ఏంటి? చెప్తా డెఫినేషన్ సార్. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే ఏంటి? దేని కండిషన్ అది? హైపోటెన్యూస్. అదే మరే చెప్పింది వెంటనే చేయమని. 2 sides adding of sum of 2 sides greater than third side సార్. తప్పు. చెప్పింది వెంటనే అందుకనే చేయమని చెప్తాను. అప్పుడే మొన్న లాస్ట్ ఇయర్ చెప్పిన అన్ని కూడా మర్చిపోయారు అప్పుడే. కొలీనియర్ అంటే డెఫినేషన్ ఏంటి మనకంటే? 2 or more points lies on the same lines. ఏంటమ్మా? 2 or more points lies on the same lines. 2 or more points. ఒక లైన్ మీద 2 or more points ఉంటాయి. 2 or more points. 2 points ఉంటే దాని కొలీనియర్ వచ్చా? ఏంటి సార్? తీసుకున్నాను. ఏ పాయింట్ బి పాయింట్ కొలీనియర్ అనొచ్చా నేను? అనకూడదు. మరి 2 or more points అన్నా? More than 2 points. More than 2 points. దాన్ని మనం ఎలా చెప్పాం? మోర్ దెన్ 2 points. 3 or more points lie on the same line, then the points are called collinear అని చెప్పుకున్నాం. అవునా? మరే సరే, ఇప్పుడు దీన్ని మనం ఎలా ప్రూవ్ చేస్తామంటే కొలీనియర్ అన్నాడు కాబట్టి, అయితే వీడు ఏమంటాడంటే Z3 minus Z1 by Z2 minus Z1 అనేది రియల్ నెంబర్ అయితే అప్పుడు Z1, Z2, Z3 రిప్రజెంట్ చేసే పాయింట్స్ కొలీనియర్ అవుతాయి అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ Z3 minus Z1 by Z2 minus Z1 ని ఒక రియల్ నెంబర్ అనుకుందాం, K అనుకుందాం. ఏమంటే గివెన్ Z3 minus Z1 by Z2 minus Z1 is a real number అన్నది. కాబట్టి లెట్ Z3 minus Z1 by ఈ లైన్ రాయకపోయినా పర్లేదు, మీకు అర్థమైంది. Z3 minus Z1 by Z2 minus Z1 ఈక్వల్ టు K. సే ఇక్కడ K అంటే రియల్ నెంబర్ అన్నమాట. K బిలాంగ్స్ టు వేర్. ఏమండి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి.
Z3 మైనస్ Z1 ఈక్వల్ టు K ఇంటూ Z2 మైనస్ Z1. దీని నుండి Z3 మైనస్ Z1 ఈక్వల్ టు KZ2 మైనస్ KZ1. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే Z3 ఏమో రైట్ సైడ్, KZ1 ఏమో లెఫ్ట్ సైడ్ తీసుకురండి. KZ1 మైనస్ Z1 ఈక్వల్స్ KZ2 మైనస్ Z3. దీనిలో Z1 కామన్ తీయండి. Z1 కామన్ తీస్తే K మైనస్ 1 అని చెప్పి వస్తుంది. KZ2 మైనస్ Z3. ఇప్పుడు దీని నుండి Z1 ఈక్వల్ టు KZ2 మైనస్ Z3 బై K మైనస్ 1. ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉంది? మన నిత్య అమ్మ, ఇది ఏ ఫామ్ లో ఉందమ్మా? సార్ రైట్ సైడ్ నువ్వు చూస్తుంటే ఇది ఏ ఫామ్ లో ఉంది? అదేమైనా ఫామ్ కనిపిస్తుందా నీకేమైనా? ఎస్ సార్. అనుకో, అది ఏ ఫామ్ లో ఉన్నట్టు? కాంప్లెక్స్ నెంబర్ దాంట్లో ఉన్నట్టు సార్. x1 a ప్లస్ ib ఫామ్ లో ఉన్నట్టు సార్. అంటే కాంప్లెక్స్ నెంబర్ ఫామ్ లో ఉన్నట్టు సార్. ఏ ప్లేస్ లోనో 1 ప్లేస్ లో ఏదైనా రాసుకుని అప్పుడు ఏ ఫామ్ లో ఉందో చెప్పినా కదా సార్. ఏ ప్లేస్ లోనో 1 ప్లేస్ లోనో ఏదో రాసుకుని అది ఏ ఫామ్ లో ఉందో చెప్పినా, ఏదో వేరియబుల్ వేరే తీసుకుని. నేనే చెప్తాను, ఎంఓ ఎన్ అని రాసాం అనుకో, K ప్లేస్ లో ఎంఓ 1 ప్లేస్ లో ఎన్ ఉంది అనుకో, అది ఏ ఫామ్ లో ఉన్నట్టు సార్? K ప్లేస్ లో ఎమ్ 1 ప్లేస్ లో ఎన్. తెలియదు సార్. ఏదమ్మా ఎంత దారుణంగా ఉన్నారు మీరు. ఫస్ట్ ఇది అప్పుడే మర్చిపోతే ఎలాగే, ఏదో 10 సంవత్సరాలు అయిపోయినట్టు. అమ్మా సవిత, ఇది ఏ ఫామ్ లో ఉంది? mx2 ప్లస్ MX2 ప్లస్ అమ్మా, ఇక్కడ మధ్యలో ప్లస్ కనిపిస్తుందమ్మా నీకు. మైనస్. అది ఏ ఫామ్ లో ఉంది? mx2 మైనస్ nx1 బై m మైనస్ n. M మైనస్ n ఫామ్ లో ఉంది. అంటే అది దేని ఫామ్? అది MX2 మైనస్ NX1 బై M మైనస్ n అంటే ఇది ఏంటి? దేని ఫార్ములా అది? రేషియో. అది ఏ ఫామ్ అమ్మా? బాబీ, సెక్షన్ సార్. ఏ ఫార్ములా? సెక్షన్. నువ్వు అన్ని డౌట్ గా చెప్పకు బాబీ, సరిగ్గా చెప్పు. సెక్షన్ సార్. సెక్షన్ ఏంటి? ఏ సెక్షన్? సెక్షన్ ఫార్ములా సార్. సెక్షన్ ఫార్ములా అని చెప్పకూడదు, అది కరెక్ట్ గా చెప్పాలి. K:1 మీడియనా సార్? MX2 మైనస్ NX1 బై M మైనస్ n అంటే ఫార్ములా ఏంటి? దేనికి ఫార్ములా ఇది? X1 Y1 Y2 లైన్ సెగ్మెంట్ ని జాయిన్, అదే పాయింట్స్ ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ని M:n రేషియోలో ఎక్స్టర్నల్ గా డివైడ్ చేసే రేషియో ఫార్ములా. సెక్షన్ ఫార్ములా, ఆ ఫార్ములా ఈ ఫార్ములా అంటే ఎలా ఉంది? సెక్షన్ ఫార్ములాలో ఇంటర్నల్ గా డివైడ్ చేసే రేషియో కూడా ఉంది, ఇది ఎక్స్టర్నల్ గా డివైడ్ చేసే రేషియో, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి అది చెప్తే క్లారిటీగా చెప్పాలి. అర్థమవుతుందా బాబీ? సార్. ఎస్ సార్. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే MX2 మైనస్ NX1 బై M మైనస్ n ఉందనుకుంటే మనం అక్కడ ఏం చెప్తాం? మనం X1 Y1 X2 Y2 లైన్ సెగ్మెంట్ పాయింట్స్ ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ని M:n రేషియోలో ఎక్స్టర్నల్ గా డివైడ్ చేసే పాయింట్ P అని చెప్తాం. అది కాబట్టి ఇక్కడ మీరు Z1 ఈక్వల్ అని చెప్పి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు రాసుకోక్కర్లేదు, ఏ పాయింట్ బి పాయింట్ పి అనే పాయింట్ ఏం చేస్తుందంటే M:n రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇది ఏంటంటే ఇంటర్నల్ గా డివైడ్ చేసే రేషియో చెప్పాను. అదే ఎక్స్టర్నల్ గా అయితే
ఇక్కడ ఎక్కడో పి ఉంటుంది, ఏబి, ఇదేమో ఎన్ రేషియో, ఇది మొత్తం ఏమో ఎం రేషియో. అప్పుడు ఎక్స్టర్నల్ గా డివైడ్ చేసే పాయింట్ పి అనుకుంటే పి ఈక్వల్ టు ఫార్ములా mx2 మైనస్ nx1 బై m మైనస్ n అవుతుంది ఫార్ములా. కాబట్టి ఆ ఫార్ములా ఉంది కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే m ప్లేస్ ఏమో k ఉంది, n ప్లేస్ ఏమో 1 ఉంది. ఇక్కడ m:n రేషియో అంటున్నాం, ఇక్కడ k:1 రేషియో అంటాం. ఇక్కడ k:1 రేషియోలో ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తుంది ఏ పాయింట్, ఇక్కడ ఏ పాయింట్ డివైడ్ చేసింది, పి అనే పాయింట్ డివైడ్ చేసింది. ఇక్కడ ఏ పాయింట్ డివైడ్ చేస్తుంది, z1 అనే కాంప్లెక్స్ నెంబర్ రిప్రజెంట్ చేసే పాయింట్ డివైడ్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఒక పాయింట్ ఒక 2 పాయింట్స్ జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ని మరొక పాయింట్ డివైడ్ చేసిందో ఇంటర్నల్ గా కానీ ఎక్స్టర్నల్ గా కానీ, ఆ 3 పాయింట్స్ కూడా దేని మీద ఉంటాయి, సేమ్ లైన్ మీద ఉంటాయి. ఎప్పుడైతే సేమ్ లైన్ మీద ఉన్నాయో ఖచ్చితంగా 3 పాయింట్స్ ఏమవుతాయి, కొలీనియర్ అవుతాయి. అర్థమైందండి చెప్పింది నేను? ఎస్ సార్. ఎవరికి అర్థం అవ్వలేదే సమిత? అర్థమైంది సార్. ఇక్కడ ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తుంది కాబట్టి సేమ్ లైన్ సెగ్ మీద సేమ్ లైన్ మీద ఉంటుంది కాబట్టి కొలీనియర్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం అంటే therefore the point represented by Z1 divides the line segment joining the points represented by Z1, Z2, Z3 represented by Z2, Z3 in the ratio k:1 externally, therefore the points represented by the complex numbers Z1, Z2, Z3 are collinear. మంచి క్వశ్చన్ మీరు. తర్వాత క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్. నేను ఇంకా గివెన్ పాయింట్స్ అని రాసేస్తాను, ఎందుకు ఇంకా అంత ఎక్కువ అడవుడిగా చెప్పుకోవడం అవసరం. గివెన్ పాయింట్ సార్, నేనే ఎక్కువ చెప్పేస్తాను చూడండి. A2, 1, B4, 3, C2, 5, D0, 3 అవుతుంది. అక్కడ ఎక్స్ అది మన ఇమేజినరీ పార్ట్ తప్ప రియల్ పార్ట్ లేదు కాబట్టి 0, 3 అవుతుంది. ఇప్పుడు వాడు ఏమన్నాడు సెకండ్ క్వశ్చన్, సో దట్ ది 4 పాయింట్స్ ఇన్ ది ఆర్గాన్డ్ ప్లేన్ రిప్రజెంటెడ్ బై ది కాంప్లెక్స్ నెంబర్స్ 2+i, 4+3i, 2+5i, 3i ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటున్నాడు. స్క్వేర్ యొక్క వెర్టిసెస్ అని ప్రూవ్ చేయాలి అంటే ఏం చేయాలమ్మా కామలీ? స్క్వేర్ అని చెప్పాలంటే ఏం చేయాలి? ఆ పాయింట్స్ స్క్వేర్ యొక్క వెర్టిసెస్ అని చెప్పాలండి. ఏమన్నా AB కి రూట్ x స్క్వేర్ మైనస్ y రూట్ x అన్నీ ఏమంటాం అమ్మా? ఏబీని ఏమంటాం? సైడ్స్ సైడ్, లెంత్ ఆఫ్ ది సైడ్ అంటాం. అవునా? ఇప్పుడు ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి మనం? ఏబి ఫైండ్ అవుట్, BC CD D ఫైండ్ అవుట్ చేయాలి, ఇంకా ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి, బీడీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు అవన్నీ కూడా ఏమవ్వాలి? ఏసీ, ఏబి, బిసి, సిడి, డి ఏమవ్వాలి? ఈక్వల్ అవ్వాలి.
AC and BD not equal. Not equal. Sir. నాట్ ఈక్వల్ AC and BD equal అవ్వాలి సార్. ఏసీబిడి ఈక్వల్ అయిపోవాలి. నాట్ ఈక్వల్ అయితే దాన్ని ఏమంటాం మనం? ఈక్వలేటర్ ఈక్వల్ టు అవ్వాలంటున్నాం స్క్వేర్ కి. నాట్ ఈక్వల్ అయితే దాన్ని ఏమంటాం మనం జామెట్రికల్ ఫిగర్ ని? సార్ ఏం సార్? ఏసీ ఈక్వల్ టు బీడీ అవ్వాలంటున్నాం కదమ్మా స్క్వేర్ కి. మరి బీడీ అయితే ఏమవుతుంది? సార్ మధ్యలో బ్రేక్ అవుతుంది సార్. ఏసీ నాట్ ఈక్వల్ టు బీడీ అయితే ఏమవుతుందమ్మా? స్క్వేర్ సార్. ఏసీ ఈక్వల్ టు బీడీ అయితే మరి ఏమవుతుంది? మధుమిత అమ్మా వినిపిస్తుందమ్మా మధుమిత? ఏమా నిత్య? ఎస్ సార్. నాట్ ఈక్వల్ అయితే రాంబస్ సార్, ఈక్వల్ అయితే స్క్వేర్స్ సార్. వెరీ గుడ్ అమ్మా. ఏమవ్వాలమ్మా కోమలి? నాట్ ఈక్వల్. నాట్ ఈక్వల్ అయితే ఏంటది? రాంబస్ సార్. ఈక్వల్ అయితే స్క్వేర్ సార్. అక్కడ ఈక్వల్ నాట్ ఈక్వల్ అంటున్నాం కదా, ఏంటది? ఏవి నా ఈక్వల్ అవ్వాలి, ఏవి నాట్ ఈక్వల్ అవ్వాలి? డయాగ్నల్స్ సార్. లెంత్ ఆఫ్ ది డయాగ్నల్స్ కాదమ్మా. ఏమా? ఎస్ సార్. కాబట్టి ఇప్పుడు ఏబి బిసి సిడి డిఏ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏబి ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. కాబట్టి x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ వినండి రాత్రి కానీ 4 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇదంతా ఒకే లైన్లో రాసుకున్నా మీరు పర్వాలేదు. అంటే 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 4 దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 8 యూనిట్స్. అలాగే బీసీ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ 2 minus 4 whole square plus 5 minus 3 whole square that equal to minus 2 whole square ante 4 plus 4 that equal to 8 units. Tarvata CD equal to square root of 0 minus 2 whole square plus 3 minus 5 whole square that equal to ikkada raasiskochu meer kavalante 4 plus 4 equal to square root 8 units. తర్వాత డిఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 0 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 1 హోల్ స్క్వేర్. 4 ప్లస్ 4 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 8 యూనిట్స్. అమ్మాయి బ్లర్ గా ఉంది సార్. మీకు అక్కడ సిగ్నల్ సరిగ్గా లేదేమోనమ్మా, ఇక్కడ చాలా క్లారిటీగా ఉంది. బాగుందమ్మా? లేదు సార్, మాకు క్లియర్ గా ఉంది సార్. క్లియర్ గా ఉంది సార్. క్లియర్ గానే ఉందమ్మా. ఒకసారి చూసుకోండి, మరి మీరు ఉన్న కూర్చున్న ప్లేస్ చూసుకోండి. కార్తికేయ ఎక్కడ కూర్చున్నావో చూసుకో. సార్ ఇప్పుడు ఏసీ ఫైండ్ అవుట్ చేయండి. స్క్వేర్ ఆఫ్ ఏసీ అంటే 2 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 1 హోల్ స్క్వేర్. 2 మైనస్ 2 అంటే 0 కాబట్టి 0 ప్లస్ 5 మైనస్ 1 అంటే 4 కాబట్టి 4 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 4 యూనిట్స్ అవుతుంది. బీడీ ఫైండ్ అవుట్ చేయండి. బీడీ ఈక్వల్ టు 4 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ అమ్మా ఏంటి square root of 4 square plus 0 square that equal to 4 units. Therefore AB equal to BC equal to CD equal to DA and AC equal to BD. రాసుకోండి అక్కడ వరకు. కనిపిస్తుందమ్మా సరిగ్గాను? కార్తికేయ కనిపిస్తుందా?
ఏమో కనిపిస్తుందా? సార్ నాకు కొంచెం రైట్ కనిపిస్తుంది సైడ్ సార్. కి పెట్టండి సార్. రైట్ సైడ్ రైట్ సైడ్ కి పెట్టండి సార్, లెఫ్ట్ సైడ్ కనిపించట్లేదు. ఓకేనా? ఓకే సార్. స్పీడ్గా రాయండి అమ్మా. Yes, sir. Rhombus అంటే so that the points in the argon plane represented by the complex numbers అని చెప్పించి are the vertices of a rhombus అన్నాడు. ఆ పాయింట్స్ రాంబర్స్ యొక్క వెర్టిసెస్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. కాబట్టి గివెన్ పాయింట్స్ అని చెప్పి ఏబిసిడి తీసుకున్నాను అన్నమాట. ఏబి ఫైండ్ అవుట్ చేస్తే -3/2 + 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/2 - 7 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ -3 + 2 2 * 4 అంటే -3 + 4 అంటే 1 కాబట్టి 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 7 * 14 కాబట్టి 1 - 14 అంటే -13/2 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 13/2 హోల్ స్క్వేర్ అంటే 169/4 170/4 యూనిట్స్. అలాగే బీసీ కావాలంటే 4 + 3/2 హోల్ స్క్వేర్ -3 - 1/2 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ స్క్వేర్ ఆఫ్ 11/2 హోల్ స్క్వేర్ ప్లస్ -7/2 హోల్ స్క్వేర్ అంటే 121/4 ప్లస్ 49/4 170/4 వచ్చిందన్నమాట. అలాగే సిడి కూడా 7/2 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ 7/2 + 3 హోల్ స్క్వేర్ అంటే ఇది -8 అవుతుంది కాబట్టి 7 - 8 అంటే -1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 7 + 6 అంటే 13/2 హోల్ స్క్వేర్ అన్నమాట. అంటే ఇది 1/4 ప్లస్ 169/4 అంటే 170/4 అవుతుంది. అలాగే డిఏ వచ్చేటప్పటికి 7/2 + 2 హోల్ స్క్వేర్ ప్లస్ 7/2 - 7 హోల్ స్క్వేర్ సింప్లిఫై చేస్తే 2 2 * 4 4 + 7 అంటే 11/2 హోల్ స్క్వేర్ ప్లస్ 7 - 14 అంటే -7/2 హోల్ స్క్వేర్ 121/4 ప్లస్ 49/4 అంటే 170/4 యూనిట్స్ అన్నమాట. ఏసీ ఫైండ్ అవుట్ చేస్తే 4 + 2 హోల్ స్క్వేర్ ప్లస్ -3 - 7 హోల్ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ అంటే 36 -10 స్క్వేర్ అంటే 100 అంటే 136 యూనిట్స్ అన్నమాట. తర్వాత బీడీ ఫైండ్ అవుట్ చేస్తే 7/2 + 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 7/2 - 1/2 హోల్ స్క్వేర్ 7 + 3 అంటే 10 10/2 హోల్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అలాగే 7 - 1 అంటే 6/2 అంటే 3 స్క్వేర్ అంటే ఇదేమో 25 + 9 అంటే 34 యూనిట్స్ అయిందమ్మా. దీన్ని బట్టి మనం ఏం గమనించవచ్చు అంటే ఏబి = బీసీ = సిడి = డిఏ అయింది. అలాగే ఏసీ ≠ బీడీ అయింది. కాబట్టి గివెన్ పాయింట్స్ ఆర్ వెర్టిసెస్ ఆఫ్ ఏ రాంబస్. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ బాగా. నాలుగోది ఏమన్నాడు చూడండి. So that the points in the argon diagram represented by the complex numbers Z1, Z2, Z3 are collinear if and only there exists a real numbers, three real numbers P, Q, are not all zero satisfying PZ1 + QZ2 + RZ3 = 0 and P + Q + R = 0. అంటే వాటి బాధ ఉంటే ఏంటంటే Z1, Z2, Z3 అనే కాంప్లెక్స్ నెంబర్స్ రిప్రజెంట్ చేసే పాయింట్స్ అనేవి కొలీనియర్ అయితే అప్పుడు 3 రియల్ నెంబర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి, నాన్ జీరో రియల్ నెంబర్స్. ఎలాగా PZ1 + QZ2 + RZ3 = 0 కండిషన్ సాటిస్ఫై చేసేలాగే 3 నాన్ జీరో రియల్ నెంబర్స్ PQR ఎగ్జిస్ట్ అవుతాయి. ఎప్పుడు Z1, Z2, Z3 రిప్రజెంట్ చేసే పాయింట్స్ కొలీనియర్ అయితే. అలాగే PZ1 + QZ2 + RZ3 = 0 అయ్యేలాగా P + Q + Z = 0 R = 0 అయ్యేలాగా P, Q, R అనే నాన్ జీరో రియల్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అయితే వాడేం ప్రూవ్ చేయమంటున్నాడు, Z1, Z2, Z3 రిప్రజెంట్ చేసే పాయింట్స్ కొలీనియర్ అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. ఇప్పండి తీసుకుంటే అది లెఫ్ట్ సైడ్ తీసుకుంటే రైట్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ ప్రూవ్ చేయాలి. కాబట్టి మనం ఏం చేద్దామంటే రెండు రకాలుగా చేయొచ్చమ్మా. Z1, Z2, Z3 అనేవి రిప్రజెంట్ చేసే పాయింట్స్ కొలీనియర్ అని తీసుకుని PZ1 + QZ2 + RZ3 = 0 అండ్ P + Q + R = 0 అని చెప్పి ప్రూవ్ చేయొచ్చు. లేదా PZ1 + QZ2 + RZ3 = 0 అయ్యేలాగా PQR అనే నాన్ జీరో రియల్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి అనుకుని P + Q + R = 0 అని చెప్పి తీసుకుని Z1, Z2, Z3 రిప్రజెంట్ చేసే పాయింట్స్ కొలీనియర్ అని చెప్పి కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. రివర్స్ కూడా ప్రూవ్ చేయొచ్చు. కాబట్టి చూద్దాం. ముందు నేను ఏమంటానంటే Z1, Z2, Z3 రిప్రజెంట్ చేసే పాయింట్స్ కొలీనియర్ అని చెప్పి తీసుకుంటాను. ఏం ప్రూవ్ చేస్తానంటే P + Q + R = 0 అయ్యేలాగా నాన్ జీరో రియల్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అవుతాయని
PZ1 ప్లస్ QZ2 ప్లస్ RZ3 జీరో అవుతుందని చెప్పి తీసుకుంటాం. సొల్యూషన్ లో లెట్ ద పాయింట్స్ రిప్రజెంటెడ్ బై complex numbers Z1, Z2, Z3 are collinear. ఏమండి ఎప్పుడైతే కొలీనియర్ అయిందో ఖచ్చితంగా ఈ కాంప్లెక్స్ నెంబర్స్ రిప్రజెంట్ చేసే పాయింట్స్ 3 కూడా ఎక్కడ ఉంటాయి? సేమ్ లైన్ మీద ఉంటాయి. సేమ్ లైన్ మీద ఉన్నాయంటే ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ మిగిలిన 2 పాయింట్స్ ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది ఎంతో కొంత రేషియో. కాబట్టి నేను ఏమంటానంటే దెన్ లెట్ Z1 divides the line segment joining the points Z2, Z3 in the ratio K:1 internally అనుకుంటారు. ఇంటర్నల్ గా తీసుకోవచ్చు, ఎక్స్టర్నల్ గా తీసుకోవచ్చు, మన ఇష్టం. ఇంటర్నల్ గా తీసుకుంటారు. లెట్ Z1 divides the line segment joining the points, మీరు అంతా ఒకే లైన్ లో రాసుకోవచ్చు. ఆ ప్లేస్ లైక్ ఇలా రాసాను. జాయినింగ్ ది పాయింట్స్ represented by Z2, Z3 in the ratio K:1 internally. Then అప్పుడు Z1 ఎలా రాయొచ్చు మనం? Z1 ఈక్వల్ టు KZ2 ప్లస్ Z3 బై K+1. ఇంతకు ముందే చూసాం. ఈక్వల్ ఓన్లీ డబుల్ ఎంప్లాయిస్ తీసుకుంటాను నేను. ఇప్పుడు ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. Z1 ఇంటూ K+1 ఈక్వల్ టు KZ2 ప్లస్ Z3 అమ్మా. ఏమా డబుల్ ఎంప్లాయిస్ Z1 అంటే KZ1 ప్లస్ Z1 ఈక్వల్ టు KZ2 ప్లస్ Z3. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేద్దాం. KZ1 ప్లస్ Z1 మైనస్ KZ2 మైనస్ Z3 ఈక్వల్ టు 0 అందాం. డబుల్ ఎంప్లాయిస్ ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే K కామన్ తీద్దాం. K కాదు, ఈ Z1 ఇంటూ K+1 అలా ఉంచేయాల్సింది. Z1 ఇంటూ K+1 అలా ఉంచేయండి అమ్మా, మల్టిప్లై చేయకండి అనవసరం. K+1 ఇంటూ Z1 అలాగే ఉంచేయండి. ఇక్కడ కూడా K+1 ఇంటూ Z1 ఇంటూ Z1 అలాగే ఉంచేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే లెట్ P ఈక్వల్ టు K+1 అనుకోండి, Q ఈక్వల్ టు -K అనుకోండి, R ఈక్వల్ టు -1 అనుకోండి. అప్పుడు ఇది ఏమవుతుందండి? PZ1 ప్లస్ QZ2 ప్లస్ RZ3 ఈక్వల్ టు 0 సచ్ దట్ P ప్లస్ Q ప్లస్ R ఈక్వల్ టు ఏమవుతుందో చూడండి. K+1 -K -1 K -1 +1 క్యాన్సిల్ అయిపోతుంది. సరిపోయింది కదండి. నేను ఏమేమి తీసుకుని బయలుదేరాను? Z1, Z2, Z3 రిప్రజెంట్ చేసే పాయింట్స్ అనేవి కొలినియర్ అని తీసుకుని బయలుదేరితే నాకు 3 నాన్ జీరో రియల్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి. వేర్ P, Q, R belongs to R అని రాసుకోండి. నాన్ జీరో రియల్ నెంబర్స్ బ్రాకెట్ లో నాట్ ఈక్వల్ టు 0 అని రాసుకోండి. అర్థమైందండి? మరి వాడు ప్రూవ్ చేయమని అదేగా నేను కొలీనియర్ అని తీసుకున్నాను. PZ1 ప్లస్ QZ2 ప్లస్ RZ3 ఈక్వల్ టు 0 ప్రూవ్ చేశాను. అక్కడ కూడా ఏమవ్వాలి మళ్ళీ P ప్లస్ Q ప్లస్ R ఈక్వల్ టు 0 అయ్యేలాగా P, Q, R అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. అలాగే దీని రివర్స్ లో కూడా చేయించండి. ఆర్ మెథడ్ 2 ఏంటంటే ఈసారి PZ1 ప్లస్ QZ2 ప్లస్ RZ3 ఈక్వల్ టు 0 అని తీసుకుంటాను. దాన్ని బట్టి నేను Z1, Z2, Z3 అనే కొలీనియర్ అని చెప్పి ప్రూవ్ చేస్తాను. చూడండి,
given PZ1 plus QZ2 plus RZ3 equal to 0, such that and P plus Q plus R equal to 0. Where P comma Q comma R belongs to R not equal to 0. ఇప్పుడు ఇలా ఎప్పుడైతే తీసుకున్నానో దీని నుండి నేను ఆర్ ఈక్వల్ టు మైనస్ పి మైనస్ క్యూ అని రాసుకోవచ్చండి. ఈ ఆర్ ఈక్వల్ టు మైనస్ పి మైనస్ క్యూ ఇందులో రాస్తాను. PZ1 plus QZ2 plus RZ3 equal to 0 double implies ఈసారి ఆర్ ప్లస్ లో మైనస్ పి మైనస్ క్యూ రాస్తానమ్మా. మీరు పక్కనే రాసుకోవాలి. PZ1 plus QZ2 ఇక్కడ మైనస్ పి మైనస్ క్యూ రాసుకోవాలి కాబట్టి ప్లస్ మైనస్ పి మైనస్ క్యూ ఇంటూ Z3 ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ డబుల్ ఎంప్లాయిస్ ఇది సింప్లిఫై చేస్తే PZ1 ప్లస్ QZ2 మైనస్ PZ3 మైనస్ QZ3 ఈక్వల్ టు 0. ఇది QZ2 అండి. ఏమండి నెక్స్ట్ అబ్బా ఎలా కూడా మల్టిప్లై చేయట్లేదు. పని చేద్దాం ఇక్కడ స్టెప్ అనవసరం. ఇక్కడ ఏం చేద్దామంటే డబుల్ ఎంప్లాయిస్ ఇక్కడే మనం ఆర్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ పి ప్లస్ క్యూ అని రాసిస్తాం. ఇక్కడ కూడా ఏమవుతుందంటే మైనస్ ఆఫ్ పి ప్లస్ క్యూ అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుందంటే PZ1 ప్లస్ QZ2 మైనస్ ఆఫ్ పి ప్లస్ క్యూ ఇంటూ Z3 ఈక్వల్ టు 0. ఏమండి రాయండి ఇక్కడ వరకు చెప్తాను. పని చేయండి అమ్మా, ఇది ఇక్కడ వరకు రాయండి చెప్తాను. అమ్మా చెప్పింది అర్థమవుతుందా? ఎస్ సార్. ఇక్కడ వరకు రాయండి టిక్ పెట్టినంత వరకు. తర్వాత ఇంతకు ముందు చేసినట్టు చేద్దాం, మైనస్ పి మైనస్ క్యూ అనేది చేద్దాం. Method 2, suppose there exists 3 non-zero real numbers P comma Q comma R such that PZ1 plus QZ2 plus RZ3 equal to 0 and P plus Q plus R equal to 0. ఏమండి తర్వాత నెక్స్ట్ లైన్ లో
ఇక్కడ ఏం చేస్తారంటే దట్ ఇంప్లైస్ r ఈక్వల్ టు -p -q అని రాయండి. ఏమంటారు? pz1 ప్లస్ qz2 ప్లస్ rz3 ఈక్వల్ టు 0 డబుల్ ఇంప్లైస్ pz1 ప్లస్ qz2 ప్లస్ rz3 అంటే -p -q ఇంటూ z3 అని వస్తుంది కదా. దీన్ని మనం ఏం చేద్దాం అంటే -p+q అని రాయండి. ఈ -p+q ఇక్కడ రాసేయండి. -p+q ఇంటూ z3 ఈక్వల్ టు 0. దీని నుండి డబుల్ ఎంప్లాయిస్ pz1 ప్లస్ qz2 ఈక్వల్ టు, ఇది రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే p+q ఇంటూ z3. ఇప్పుడు దీని నుండి z3 తీసుకోండి, z3 ఫైండ్ అవుట్ చేయండి. z3 ఈక్వల్ టు pz1 ప్లస్ qz2 పై p+q. ఏమండి? మరి మీరు ఇక్కడ గమనిస్తే మీరు ఈ z3 అనే పాయింట్ z1 z2 లైన్ సెగ్మెంట్, అదే పాయింట్ ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ని p:q రేషియోలో ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ z3 అనే పాయింట్ z1 z2 లైన్ సెగ్మెంట్ p:q రేషియోలో p::q రేషియోలో ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుందో ఖచ్చితంగా z1 z3 z2 z3 అనే పాయింట్స్ ఎక్కడ ఉంటాయి? సేమ్ లైన్ మీద ఉంటాయి. ఎప్పుడైతే సేమ్ లైన్ మీద ఉన్నాయో z1 z2 z3 ఆర్ కోలీనియర్ అని చెప్పచ్చు. దట్ ఇంప్లైస్ z3 divides the line segment. మీరు కంటిన్యూగా రాసుకోవచ్చు. లైన్ సెగ్మెంట్ joining the points represented by z1 z2. that implies z1 comma z2 comma z3 z1 z2 in the ratio p::q internally. Therefore z1 comma z2 comma z3 are the points z1 comma z2 comma z3 are collinear. ఏమండి? ఇలా కూడా చేసుకోవచ్చాము. మీకు ఏది బాగుందంటే అది. ఇది రాసేస్తే ఈరోజు క్లాస్ ఆపేద్దాం. నెక్స్ట్ క్లాసులో ఈ చాప్టర్ అయిపోతుంది. అమ్మ కేవలం చాప్టర్ అయిపోయినట్టు కాకుండా మీరు ఇంటి దగ్గర కూడా వర్క్ చేయాలి. అది చేసినట్టు యాక్ట్ చేయడం కాదు. చూసుకోండి మరి. అర్థమవుతుందా? సెకండ్ ఇయర్ ఇంకా ఇడమా ఏంటి బాబీ ఏదో చెప్తున్నావు? బాబీయే కాదు, క్లియర్ గా కనిపించలేదు సార్. అంతేనా? ఇంకో 2 సమ్స్ ఉన్నాయి చెప్పేమని నేను అనుకున్నాను. చెప్పానా 2 సమ్స్? మీ ఓపిక సార్. చెప్పానా? అదే మీరు చెప్పండి సార్. చెప్పేమంటే చెప్పేస్తా, నాకు ఇబ్బంది ఏం లేదు. అందరి ఒపీనియన్ అడగండి సార్ ఒకసారి. మళ్ళీ అందరూ ఒపీనియన్ ఎందుకు? ఇంకసారి లేకపోతే అయిపోయింది. ఏమైందా? సార్ చెప్పింది క్లారిటీగా చేయండి. అయిందమ్మా? అయిపోయిందమ్మా? కంప్లీటెడ్ సార్. సరే, అది చెప్పినంత వరకు కూడా చేయండి. ఇప్పుడు ఈరోజు చెప్పిన ఇంపార్టెంట్ సమ్స్ అన్నాను కదా, అవన్నీ చేయండి. థ్యాంక్ యూ. అమ్మా ఏం కావాలేదా? కోమలి అయ్యిందా? అయిపోయింది
సార్